కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణ గత 50 ఏళ్లుగా పూడికతో నిండిన కనిగిరి రిజర్వాయర్ పునరుద్ధరణకు 48 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాలువల వెంబడి అక్రమంగా ఏర్పాటు చేసిన చేపల చెరువుల వల్ల సాగునీరు కలుషితమవుతుందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 38 కోట్ల నీటి పన్ను బకాయిలు ఉండగా వసూళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని వీడి వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో పాటు ఇరిగేషన్ అధికారులు, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి గోపాల్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1973 3.45 టీఎంసీలుగా నిర్ధారించారు. అయితే గత 50 సంవత్సరాల్లో సిల్టింగ్ మరియు ఇతర కారణాల వల్ల రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. నీటి పంపిణీ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి విన్నవించుకోగానే దానికి గాను సంబంధించి 48 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రస్తుతం రిజర్వాయర్ నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. రెండవ పంటకు కూడా నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. అయితే మాటికి వాతావరణ శాఖ మనకు సూపర్ ఎలినినో ప్రభావంతో ఈ సంవత్సరం అధిక ఎండలు ఉండే విధంగా మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంది. దాంతో ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, రైతులు అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాలను పాటించాలని చెప్పి నీటిని అతి పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. పెడుతున్నాం. ఇరిగేషన్ శాఖ దీన్ని ఎలాగైనా కానీ పరిశీలించాలని చెప్పి మంత్రివర్యుల ద్వారా, కలెక్టర్ గారి ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇది పదే చెప్తున్నాం మనం, కానీ ఈ సమస్య అయితే పరిష్కారం కావట్లేదు. ఇది కాకపోతే చివరి ఆయకట్టు వరకు నీరు అందించడం చాలా కష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పక్కన అనేక ప్రాంతాల్లో చేపల చెరువులు ఏర్పాటు చేసి కలుషిత నీటిని తిరిగి పంట కాలువలోకి వదలడం జరుగుతూ ఉంది. ఇది సాగునీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ అక్రమ చర్యలను తక్షణమే అరికట్టాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను.